సార్ ఏమయ్యా మేనేజర్? సార్ ఇదేనా లొకేషన్? అవును సార్. లొకేషన్ అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఆహా, నా మైండ్ లో ఉన్న విజన్ కళ్ళ ముందు కనబడుతుందిరా. కత్తిలా ఉందిరా లొకేషన్. ఒక్కసారి మీరు కళ్ళతోటి తీసి చూడండి సార్, ఇంకా అద్భుతంగా కనబడుతుంది. అలాగా? ఓహో, ఫాలో మీ. లొకేషన్స్ అదిరిపోయాయ్యా. స్పెట్స్ లేకుండా కన్నా స్పెట్స్ పెట్టుకుంటేనే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నాయా. సార్ సూపర్. రై, అన్ని ఫ్రేమ్స్ అన్ని తీసావు కదా సార్? తీసావా? తీసావా? సూపర్ సార్. ఎక్సలెంట్. గుడ్ రా. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇది జిమ్మి రాసుకో. సార్ అలాగే సార్. జిమ్మి రాసుకుంటారు. రాసుకో. చూడండి సార్ అక్కడ ఫ్రేమ్ ఎలా ఉందో చూడరా. ఈ ఫ్రేమ్ పట్టుకో. ఏం ఫ్రేమ్ రా, ఏమి సూపర్ సెలక్షన్ రా. అక్కడ చూడండి సార్ ఫ్రేమ్. తీసుకో. బాగా తీస్తావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంటుంది. ఒరే కత్తి, ఫ్రేమ్ చూసావా? చూసాను సార్. అద్దిరింది సార్. జాగ్రత్తగా. అలాగే సార్. సార్ ఇదే ఫ్రేమ్ కెమెరా చూపిస్తాను సార్. సూపర్ ఉంటుంది సార్. సూపర్ రా నువ్వు. థ్యాంక్ యూ సార్. క్రియేటివిటీని వాడకుండా యాజ్ టీజ్ గా ఇదే ఫ్రేమ్ ని పెట్టమని చెప్పు. ఓకే సార్. సార్ వెళ్దామా? పదవో బులేషు. సార్ ఆ షూ తీసేయండి. ఎందుకు? అక్కడ ఉత్తకాళ్ళతోనే వెళ్ళాలా? మనం వెళ్ళేది బూత్ బంగ్లాకే కదా సార్. షూస్ ఎందుకు తీసేయడం? ఏమయ్యా కనకరాజు, నువ్వు నీ కత్తి తెలివితేటలు డైరెక్టర్ గారిని మెప్పించడానికే తప్ప ఇక దేనికి వాడవా? నేను చెప్పింది మీ కాళ్ళకున్న షూ తీయమని కాదు సార్. నా పేరు ఓబులేషులో ఉన్న షూ తీయమని, అంటే ఓబుల్ అని పిలవమని. అదే, నేను ఇంకా షూ అంటే కాళ్ళకున్న షూ ఏమో అనుకున్నా. ఏం కత్తి? అంతే సార్. ఓబుల్లా ఓబుల్. సార్ వెళ్దామా? పదా. అక్కడ చూడరా లొకేషన్. ఇదిగో కత్తి, ఈ సీరియల్ హిట్ అయ్యి 4 రాళ్ళొస్తే మా బావకు చెప్పి 2వ సీరియల్ నీకే ఇప్పిస్తా. చేస్తావా? చెయ్యను సార్. ఏ? ఆ ఆఫర్ ముందు మా డైరెక్టర్ గారికి ఇవ్వండి. ఆయన చెయ్యనంటే తర్వాత నేను చేస్తా. ఓహో. ఈ రోజుల్లో శ్రీరామచంద్రులు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ హనుమంతులు మాత్రం ఉన్నారన్న నమ్మకం నాకు కలిగిందయ్యా. పైకి వస్తావా? థ్యాంక్ యూ సార్. ఓహో, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అరే ఒరే కత్తి. సార్ వస్తున్నాను. ఒరే కత్తి. చెప్పండి సార్. తీసుకోరా సార్, ఫోటో తీసుకో. అలాగే సార్. సార్ అక్కడ చూడండి సార్ లొకేషన్ ఎలా ఉందో. ఆగండి సార్, ఈ ఏరియా కొత్తలా ఉన్నారు, అటు వెళ్ళమాకండి. ఏం బాబు ఏముంది అక్కడ? భూత్ బంగ్లా ఉంది సార్, మీ ప్రయాణాలకే ప్రమాదం. ఆ విషయం మాకు ముందే తెలుసు,
నువ్వేం కంగారు పడకలే. అది కాదు సార్. ఇదిగో బాబు, ఆ బంగ్లా గురించి అందులో ఉన్న బూతు గురించి మాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. సార్ చెప్పేది ఏంటంటే సార్. ఇదిగో అబ్బాయి, మా బేబీ గారికి షుగర్ తెప్పించుకో. వెళ్ళవా వెళ్ళు. పద, పద, పద. వెళ్దాం. అబ్బా, అద్భుతం, అత్యద్భుతం. అరే, హాలీవుడ్ సినిమా లాగా ఎంట్రీ ఎదిరింది. హాలీవుడ్ సినిమాకి మాత్రం లొకేషన్ ఉండాలరా. వెరీ గుడ్. పదండి. అదిరింది ఓబులేష్. యాజ్ ఇట్ ఈస్. నా ఇమాజినేషన్ కి మ్యాచ్ చేసే లొకేషన్ చూపించావు. ఇది టీజరే సార్, లోపలికి వెళ్తే హారర్ సినిమా కనబడుతుంది. ఆహా. ఆ, ఒరే కత్తి, సార్, ట్రాలీలో కెమెరా స్లోగా ముందుకెళ్ళి మళ్ళీ అంతే స్లోగా వెనక్కి వస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ కి చెమటలు పట్టాలంతే. నాకే చెమటలు పడ్డాయి సార్. ఇంకా ఆడియన్స్ ఎంత సుస్సు పోసుకుంటారు అంతే. సార్ లోపలికి వెళ్దాం. పదరా కత్తి. సరే సార్. ఇంతకీ ఆ ట్రాలీ షర్ట్ బాగా వచ్చిందా? సూపర్ గా తీసాను సార్. ఈ లొకేషన్ మన రైటర్ కూడా ఒకసారి చూపిస్తే ఎలా ఓకే ఉంటుంది? సార్, ఇప్పుడే ఫోన్ చేద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత చూపిద్దు. అలాగే సార్. పదండి. ఇదిగో మేనేజరు, సార్ లోపల ట్రాలీలకి డాలీలకి ఏం ప్రాబ్లం ఉండదు కదా? అదే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. ఉన్నదల్లా ఒక్కటే ప్రాబ్లం, అదే ఏంటది? బడ్జెట్ సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అసలే మీకు సెకండ్ ఇన్నింగ్స్, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అవుట్పుట్ మీద దృష్టి పెట్టండి సార్. ఇదిగో మేనేజరు, సెకండ్ కి బ్రేకింగ్ న్యూస్ లాగా సెకండ్ ఇన్నింగ్స్ అని గుర్తు చేయమాక. నీకు కావాల్సింది అవుట్పుట్, రేటింగ్. అవును సార్. ఆడియన్స్ పల్స్ తెలిసిన ఏకైక టీవీ మీడియా డైరెక్టర్ నేనేనయ్యా. ఎరా ఎరా కత్తి, నా గురించి నేనే చెప్పుకోవాలా? మీలాంటి వాళ్ళు పక్కన నిలబడి భజన చేయాలయ్యా. సార్ అబ్బా, అయితే సెట్ ప్రాపర్టీకి ఫోన్ చేయమంటారా? దేనికిరా? అదే భజన చేయమన్నారు కదా, ప్రాపర్టీ కోసం. రేయ్, భజన చేయమన్నాను గాని నిన్ను పుల్కా చేయమనలేదురా. సార్ ఏమి టైమింగ్, ఏమి రైమింగ్ సార్. వెంటనే రైటర్ గారికి ఫోన్ చేసి దీన్ని కూడా ఇన్సర్ట్ చేయమంటారా? రేయ్, మనం ఇలాంటివి ఎన్నో ఇన్సర్ట్ చేస్తేనే రైటర్ కి డైరెక్ట్ గా పెన్నులో నుంచి ఇంకు బయటకు వస్తుందిరా. అవును సార్. అది అర్థం చేసుకోకుండా
అవతారు నవారు అని ఓ యూట్యూబ్ డైలాగులు చెప్పకు. అబ్బా 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 ఏం చెప్పారు సార్, దీన్ని కూడా ఇన్సర్ట్ చేయమంటారా? రే ఇంకా సేపు ఇక్కడే ఉంటే సన్ లైట్ పోయి మూన్ లైట్ వస్తుంది. అబ్బా అబ్బా ఏం చెప్పారు సార్? రే నేనేం చెప్పాను రా, ఉన్నదే చెప్పాను కదరా, నోరు తెరిస్తే తప్పులో ఉంది. అబ్బా అబ్బా ఏం చెప్పారు సార్? అబ్బా ఒరే ఆపరా నీ రవీంద్ర భారతి నటనా. సార్ మీరు రండి సార్, రండి. పదరా. సరే సార్. రండి సార్, రండి. ఇదిగో సార్. ఒరేయ్ కత్తి, సార్ ఈ ఇంట్లో ఎటు పెట్టినా ఒక అద్భుతమైన బ్లాక్ వస్తుంది. పేరుకు తగ్గట్టే భయంకరంగా ఉంది. మన కథకి ఇంతకన్నా మంచి హౌస్ దొరకదు. లాక్ చేసేద్దాం లాక్ సార్. చేసేద్దాం. ఓకే సార్. సార్ మా డైరెక్టర్ గారికి పిచ్చిగా నచ్చేసింది, లాక్ చేసేయండి. నాకు తెలుసు నచ్చుతుందని. నా టార్గెట్ ఈ ఇల్లు కదా సార్. అదే మన హారర్ సీరియల్ ని ఓ. ఈ ఇంట్లో షూట్ చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యా. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడండి. సరే సార్. వెళ్ళండి వెళ్దాం సార్, పద. వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బా. ఈ ముసలోడికి సెకండ్ ఇన్నింగ్స్ కంటే ఎక్స్ట్రా ఇన్నింగ్సే ఎక్కువగా ఉంది. 3/4 ట్రాక్ ఒకటి వేసుకొచ్చి ట్రాక్ అండ్ ట్రాలీలు, ట్రైప్యాడ్లు, ట్రాలీలు, జిమ్మీలు కావాలంట. పక్కోడి అంత లేడు, ఓ ప్రగల్భాలు పలికేస్తున్నాడు. ఆ పక్కనున్న పొట్లకాయ కూడిగాడు లేడు, ఓ కోళ్ళే కూసేస్తున్నాడు. వాడు రవీంద్ర భారతి నటన. అవుట్పుట్ అటు ఇటు అవ్వాలి. ఈ సీరియల్ ప్లేట్లు కడగడానికి పెడతా. ఒరేయ్ కత్తి, సార్. ఈ ఫ్రేమ్ చూడరా. ఓకే సార్. దగ్గరికి దగ్గరికి గ్రీనరీ, ఎక్సలెంట్ లొకేషన్. తీసావుగా? సూపర్ సార్. బాగా తీసావుగా? థ్యాంక్ యూ సార్. రే కత్తి, సార్ సార్ టెర్రరిస్ట్ చేతుల్లో బాంబులు అందం. హర్రర్ కాన్సెప్ట్ కి ఇలాంటి బిల్డింగ్ అందం. అవును గురుగారు, కాకపోతే కొంచెం మందంగా ఉన్నాయి. ఏంటవి? అదే గోడలు. గోడలా? నేను ఇంకా ప్రొడక్షన్ వడాలనుకున్నానులే. సారీ సార్. కుమార్ల పంచలేకు. ఎరా ఈ బీపీకే యాక్షన్ కట్ చెప్తావా? కట్ చేస్తారే. ఇంకోసారి ఇలాంటి దిక్కుమాల పంచ లేకుండా జాగ్రత్తగా ఉండు. పద పద. సరే సార్. రేయ్ సార్. ఇటు. ఒరేయ్ కత్తి, ఎక్కడ చచ్చావురా? రేయ్ కత్తి, సార్ రారా తొందరగా. సార్ వస్తున్నా సార్. రేయ్ కత్తి, చెప్పండి సార్. ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడు.
రేయ్, ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. మన సీరియల్లో దీన్ని పెట్టి ఆడియన్స్ తో ఆటలాడుకోవచ్చు. కరెక్టే సార్. ఆ ఫ్రేము, ఆ మోడలు అంతా 80 స్టైల్లో ఉంది సార్. భయంకరంగా చూపించొచ్చు సార్. రై కత్తిగా, సార్ రై ఈ లొకేషన్ లో మిర్రర్ లాక్. ఓకే సార్. ఈవినింగ్ మన రైటర్ రాజును తీసుకొచ్చి ఈ ఇల్లు, ఈ మిర్రర్ చూపించి దీనికి తగ్గట్టు సీన్స్ లో చేంజెస్ చేయమని చెప్పు. అలాగే సార్. అసలే సినిమాలో నుంచి సీరియల్లోకి వచ్చాడు. తన రామాయణం తందే కానీ మన మహాభారతం గురించి అస్సలు పట్టించుకోడు. అర్థమైంది సార్. మరి కెమెరామెన్ గారికి? ఇద్దరికి ఒకేసారి చూపించరా. ఓకే సార్. పద వెళ్దాం పదండి సార్. ఏంట్రా? అబ్బే ఏం లేదు సార్. రా. సరే సార్. సార్ లొకేషన్ ఎలా ఉంది సార్? లొకేషన్ సూపర్ అయ్యా. ఏ కత్తి, నువ్వన్నీ జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. రేట్స్ గిట్స్ అవన్నీ జాగ్రత్త చూసుకో. అలాగే సార్. ఇదిగో ఫ్రేమింగ్స్ పెట్టుకోవచ్చు సార్. ఫ్రేమింగ్స్ అవన్నీ జాగ్రత్త చూసుకో. ఇంతకన్నా పర్ఫెక్ట్ బూత్ బంగ్లా ఎక్కడ దొరకదండి. ఇమీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎలా అంటే అలాగే సార్. ఆర్టిస్ట్ డేట్స్ అవి చూసుకొని షెడ్యూల్ ఇవ్వయ్యా. ఓకే సార్. సార్ ఈవినింగ్ కెమెరామెన్ గారిని, రైటర్ గారిని తీసుకొచ్చి లొకేషన్ చూపించాలి. ఈవినింగ్ వేరే పని మీద బావతో బయటికి వెళ్ళాలి. అవును, సరే నీకు డ్రైవింగ్ వచ్చా? రా సార్. డ్రైవింగ్ రాకుండా డైరెక్టర్ ఎలా అవుతావు అబ్బా? డైరెక్షన్ కి డ్రైవింగ్ కి సంబంధం ఏంట్రా జఫా? అంటే డైరెక్టర్ అయ్యే లోపు డ్రైవింగ్ నేర్చుకుంటాను సార్. సార్ మీ వాడికి ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి సార్. నంది అవార్డు నటన ప్రదర్శిస్తున్నాడు. ఆ మాత్రం నటించకపోతే డైరెక్టర్ ఎలా అవుతాడండి? నటించని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తావు, పైకి వస్తావు. పదండి సార్. లొకేషన్ అదిరిందయ్యా. Thank you, sir. అద్భుతం. కొన్ని సీన్స్ లో జిమ్మి వేస్తే అదిరిపోతుంది అనుకో. హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ కి వెళ్ళి 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది సార్. ఇది బడ్జెట్ సార్, కాస్త చూసుకొని చేయండి సార్. 30 years 35 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సిగరెట్ రా. సరే సార్. రే, వాళ్ళిద్దరిని ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇక్కడ లొకేషన్ చూపించు. అర్థమైందా? మీ డైరెక్టర్ కి సెకండ్ ఇన్నింగ్స్ కదా అని ఒప్పుకొని వచ్చా. తప్పుతుందా? సీన్స్ చదివానంటయ్యా? లేదు సార్, ఇంకా చదవలేదు అనుకుంటా. చదువుతారు. ఓ పని చేయండి, షూటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం తీరిక కూర్చొని చదువుకోండి. సార్ 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 అటుగా సార్, ఇటు సార్. రాంగ్ రూట్ లో వెళ్ళి రైట్ లొకేషన్ పట్టారన్నమాట. సార్ మీ డైలాగ్ చాలా బాగుంది సార్. గాలి కుదలేకుండా ఎక్కడైనా ఇన్సెట్ చేయండి. అవునా? ప్రామిస్ సార్. సరే, నాన్న దయ్యానికి ఇస్తాను ఈ డైలాగ్. సార్ అసలు దెయ్యాల ఫ్యామిలీతో సీరియల్ తీయాలన్న థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? యాక్చువల్లీ ఇది నేను సినిమాకి రాసుకున్న కదయ్యా. హారర్ సినిమాలు ఎక్కువై సీజన్ డౌన్ అయ్యేసరికి జస్ట్ అటుది ఇటు తిప్పారన్నమాట. కరెక్టే సార్. ఫస్ట్ టైం విన్నప్పుడే అనుకున్నా ఇది సినిమా రేంజ్ కథ అని. అవునా? ప్రామిస్ సార్. పదండి సార్ వెళ్దాం. రండి సార్. రండి సార్. బాగుందయ్యా, నిజంగా బాగుంది. సార్
ఇదే సార్ మన లొకేషన్. నా కథలో కన్నా క్లారిటీగా ఉంది ఈ బంగ్లా. అందుకే కదా సార్ డైరెక్టర్ గారు లాక్ చేసింది. ఏంటి మీ డైరెక్టర్ ఇక్కడ ఏ బ్లాక్ చెప్పలేదా? చెప్పారు సార్. ఇదిగో చూడండి. మ్మ్. ఆ, చూడండి సార్. ఇది బానే ఉంది, ఇది బాలేదు, ఇది ఓకే బానే ఉంది. ఆ, మ్మ్. మ్మ్. ఇది బానే ఉంది కదా. మ్మ్, మ్మ్. మ్మ్. ఇది చెత్తగా ఉంది. ఇదేంటి వీడియో కూడానా? అవును సార్. ఆ, చూడండి సార్. మ్మ్. మ్మ్. హ్మ్. మ్మ్. ఏంటి ఇది మీ డైరెక్టర్ గారు చేశారా? లేదు సార్, అని చెప్తే నేను తీసాను. మ్మ్. పర్లేదు, జలుబో జ్వరం వస్తే నా ప్లేస్లో నువ్వు తీసేయచ్చు. అంత టాలెంట్ నాకెక్కడుంది సార్? ఏదో జస్ట్ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తీసాను అంతే. సార్ రండి సార్, త్వరగా చూసి త్వరగా వెళ్ళిపోతాం. మ్మ్. కరెక్టే. మ్మ్. ఇదిగో అయ్యా. డైరెక్టర్ గారు చెప్పిన ప్రతిదీ మారుస్తూ ఉంటాడు మనోడు. ఏమయ్యా కోడై, అక్కడే ఉన్నావురా? ఆ, సార్ 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 వస్తున్నాను. కష్టపడి తీసేది అవుట్పుట్ కోసమే కదా. ఆ, మనం ఏమైనా అవతార్ సినిమా తీస్తున్నామా? అవుట్పుట్ అవుట్పుట్ అని 10 సార్లు కరెక్షన్ చేయడానికి క్లారిటీగా ఫిక్స్ అవ్వాలి కదా. అది ఇది అవుట్పుట్ బాగా రాలేదు, అది